తాటాపండు రసం ఏంటి ఎంత చేదుగా ఉంది? ఇదేదో శత్రు దేశాలు కుట్రై ఉంటుంది. ఆనాడు హిట్లర్ కూడా ఎన్టీ రామాని అలాగే చంపాడు. నేను నా దేశాన్ని అలాగైనా కాపాడుకుంటాను. నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళవను. ఆగు, ఆగరా దేశద్రోహి. ఆగో, ఆకపోతే నిన్ను లోయలో తోచేస్తాను. ఇదిగో నేను ఎక్కేస్తాను. ఇదిగో ఆగబోతున్నాను. హలో, ఎక్కడున్నావు రాజు? అరకు రోడ్లో. కాసేపులో వచ్చేస్తాను. ఐషుకి ఎలా ఉంది? ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. ఇదిగో మాట్లాడు. నేను మాట్లాడతా. మావయ్య, ఐషు, నేను చచ్చిపోతాను మావయ్య. చచ్చ, నీకేం కాదమ్మా. భయంగా ఉంది మావయ్య. ఎక్కడికి వెళ్ళా? తొందరగా రా మావయ్య. వచ్చేస్తాను, నీకేం కాదు. నీకు రేపు పుట్టినరోజు కదా, హ్యాపీగా చేసుకుంది కానీ, సరేనా? ఉండనా? మావయ్య, మావయ్య, ఏంటమ్మా? ఐ లవ్ యూ మావయ్య. ఐ లవ్ యూ అమ్మా. Please help me. ఏం చూస్తున్నావు? యాక్సిడెంట్ అనుకుంటున్నావా? నిన్ను హైవే కిల్లర్ని అరెస్ట్ చేశావు. వాడిని కోర్టు నుండి జైలుకి తీసుకెళ్తుంటే వాడు మా మీద అటాక్ చేసి పారిపోయాడు. ఖర్చు ఏమైనా ఉందా? ఇవ్వు. నువ్వు కిల్లర్ని చూసావా? లేదు సార్. వాడిలాంటి డేంజరస్ పర్సన్ని నా లైఫ్లో ఎవరిని చూడలేదు. అందరినీ చాలా దారుణంగా చంపేశాడు. లక్కీగా నేను ఒక్కనే బతికాను. Tell me, Ajay. Shit! Are you okay? No, sir. I got some wounds. దగ్గరలో ఎక్కడైనా ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తాను సార్. ఓకే నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను.
హే రవి కమ్. ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు సార్, బాగానే ఉన్నాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అందుకే నీకు నచ్చొస్తుంది. నాకు కొంచెం నచ్చుంది సార్. ఎక్కడికి వెళ్తున్నావు? అరకు సార్. బండ్లో ఏముంది? రైస్ బస్తాలు సార్. సార్ మిమ్మల్ని ఎక్కడ దించాలి? ముందేదైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి, తర్వాత చెక్ పోస్ట్ దగ్గర దింపి. ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. మిమ్మల్ని హాస్పిటల్కి దించేసి వెళ్ళచ్చా? మధ్యలో దించేస్తే నీ గాయాలతో వేరే బండి వెతుక్కోవాలా? మూసుకొని డ్రైవ్ చేయి. అది కాదు సార్, నాకు కొంచెం అర్జెంట్. ఓకే సార్. అక్కడిదో హాస్పిటల్ ఉన్నట్టుంది, బండాపు. సార్ నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను సార్. సార్ కుక్కెందుకు కరుస్తుంది? ఆకలేసినట్టుంది సార్, బిస్కెట్లు వేసాను. పద. వాడు ఎట్టి పరిస్థితులు తప్పించుకోవడం వీల్లేదు. మ్యాక్సిమం 200 కిలోమీటర్ రేడియస్లో ఉంటాడు. అడుగడుగున వెతకండి, అన్ని చోట్ల మోస్ట్ వాంటెడ్ పోస్ట్ అంటించండి. మేక్ ఇట్ ఫాస్ట్. సార్, శంకర్మెట దగ్గర కిల్లర్ పేరెంట్స్ ఉన్నారని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. నా క్యాల్కులేషన్ ప్రకారం వాడు అక్కడికి వెళ్ళడు. అయినా ఎంక్వైరీ చేయండి. వాడు 15 ఏటే దొంగతనాలు చేస్తున్నాడని కొడితే ఇల్లు వదిలి పారిపోయాడు సార్. అప్పుడే మా కొడుకు చనిపోయాడు అనుకున్నాం. అప్పటి నుంచి మాకు వాడికి ఏ సంబంధాలు లేవు సార్. ఏంటి బండి అయిపోయావు? బండికి ఏదో ప్రాబ్లం సార్, చూస్తాను. ఏమైంది? బండి టిక్కింది సార్, వాటర్ తీసుకొస్తాను.
వాడిలాంటి డేంజరస్ పర్సన్ని